వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. 7 నెలల పాప ప్రెగ్నెంట్ అయ్యిందంటే వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 7 నెలల పసికందు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు పెట్టారు. ఆ పసికందును పరీక్షించిన వైద్యులు పాప కడుపులో మరో శిశువు ఉందని తేల్చారు. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి శిశువును బయటికి తీసి 7 నెలల పాపను ప్రాణాపాయం నుంచి తప్పించారు. హైదరాబాద్ విద్యానగర్ లోని నియో బీబీసీ చిల్డ్రన్ ఆసుపత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ సౌమ్య దంపతులకు రెండో సంతానంగా కూతురు జన్మించింది. ఈ చిన్నారికి మెర్సీ అని నామకరణం చేశారు. వీరిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో మెర్సీ నానమ్మ సంరక్షణలో ఉంటోంది. మెర్సీ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పాటు ఆమె చాలా నలతతో ఉండడంతో ఆమెను స్థానిక పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు కడుపులో గడ్డ ఉందని వెల్లడించారు. ఇక చేసేదేమీ లేక రాజ్ కుమార్ దంపతులు మెర్సీని బీబీసీ చిల్డ్రన్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో స్కానింగ్ తీయగా మెర్సీ కడుపులో మరో శిశువు ఉందని తేలింది. దీంతో డాక్టర్ నరేంద్ర కుమార్ ఆపరేషన్ చేసి మెర్సీ కడుపులో ఉన్న 100 గ్రాముల బరువున్న మరో శిశువును బయటకు తీశారు. ఈ శిశువుకు తల, కాళ్ళు, చేతులు, నడుము, పిరుదులు ఉన్నాయని, అయితే పూర్తి స్థాయిలో తయారు కాలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మెర్సీ కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.